హబక్కుకు గ్రంథంలోకి వద్దాం. మొదటి అధ్యాయంలోనే చూసినట్లయితే ఈ హబక్కుకు అనేటువంటి భక్తుడు దేవుణ్ణి ఏ రీతిగా ప్రశ్నిస్తూ ఉన్నాడో, ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడో ఆ మాటలు చదవండమ్మా. యెహోవా నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపుకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? నీవు ఎలా ఊరకనే చూస్తూ ఉన్నావయ్యా? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, చగడములు కలహమును రేగుచున్నవి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం కానించి ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడుతూ ఉన్నాయి. ఇక్కడ హబక్కుకు కొన్ని ప్రశ్నలు దేవుణ్ణి సంధిస్తూ ఉన్నాడు. ఎవరినంట? దేవుణ్ణి. హబక్కుకు చెప్తారు ఈ పేరు. హబక్కుకు అనేటువంటి వ్యక్తి ఒక దైవజనుడు. ఎవరంట? దేవుని సేవకుడు, ఒక ప్రవక్త. ఈ హబక్కుకు అనేటువంటి దైవజనుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నేను మొరపెడుతున్నాను కానీ నా ప్రార్థనకు ఎందుకని నీవు సమాధానము ఇవ్వటం లేదు? ఈ ప్రశ్న ఎప్పుడైనా దేవుని వేశారండి? దేవుని ఎప్పుడైనా అడిగారా? ఏమని అడిగారు? ఎందుకయ్యా నా ప్రార్థన నీవు తిరస్కరిస్తూ ఉన్నావు? నా ప్రార్థన నా ఎదలోకే తిరిగి వచ్చేస్తూ ఉంది. ఎక్కడికంట? నా ప్రార్థన నా ఎదలోకే, అంటే నా మనస్సులోకి, నా హృదయంలోకి తిరిగి వచ్చేస్తూ ఉందయ్యా, కానీ సమాధానం మాత్రం రావటం లేదు. ఎందుకని దేవా నీవు నా ప్రార్థన ఆలకించడం లేదయ్యా? ఎందుకని నా ప్రార్థనను అంగీకరించడం లేదయ్యా? నేను ఎంతగా మొర్రపెట్టినను నా సమస్య తీరటం లేదు కదా. నేను ఎంతగా ప్రార్థించినను నీ దగ్గర నుంచి నాకు సమాధానమే రావటం లేదయ్యా. ఎందుకని పరిస్థితి? దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకని తిరస్కరిస్తూ ఉన్నావు? ఆలకించకుండా ఎందుకని మౌనంగా నీవు ఉన్నావు అన్నట్లుగా ఈ భక్తుడైన హబక్కుకు దేవుని ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట ఏంటంట కింద, నన్ను ఎందుకని దోషమును చూడనిచ్చుచున్నావు? ఇక్కడ దోషం జరుగుతూ ఉందయ్యా, అక్రమము దుర్మార్గము జరుగుతూ ఉంది. ఏంట అక్రమము దుర్మార్గం అంటే? ఇదిగో మరి నీతి మంతుల మీద దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తూ ఉన్నారు. నీతి మంతులైనటువంటి వారి మీద దుర్మార్గులుగా ఉన్నవారు, భక్తిహీనులుగా ఉన్నవారు, వీరంతా కూడా నీతి మంతుల్ని హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకని నీవు చూస్తూ ఉన్నావు? ఏమన్నాడంట? ఎందుకని దేవా నువ్వు చూస్తూ ఉన్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ఎంతగానో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. అనేకమైన ప్రశ్నలు మన జీవితంలో రేగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా మన యొక్క హృదయంలో, మన మైండ్లో అనేకమైన ప్రశ్నలు ఉంటూ ఉంటాయి కదా. అదే రీతిగా కొన్ని భక్తుల జీవితాల్లో కూడా ఎదురైన కొన్ని ప్రశ్నలు మనము ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా గిద్యోను దేవుణ్ణి ప్రశ్నించాడు. ఎవరంట? గిద్యోను ఏ రీతిగా దేవుని ప్రశ్నించాడో, ఏ విషయంలో ప్రశ్నించాడో మనం ధ్యానం చేస్తాం. రెండవదిగా కోరాహు కుమారులు దేవుని ఎందుకని ప్రశ్నించారో కూడా మనము ధ్యానం చేస్తాం. ఇప్పుడు మూడవదిగా హబక్కుకు అనేటువంటి దైవజనుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకని? అతని ప్రార్థనకు సమాధానము రావట్లేదని. ఎందుకనంట? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అతడు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుని దగ్గర నుంచి సమాధానం రావటం లేదు. రెండవదిగా ఏంటంట? ఎందుకని ఈ యొక్క దుర్మార్గమును నీవు చూస్తూ ఊరికనే ఉన్నావయ్యా? నీతిమంతుల మీద దుర్మార్గులైన వారు, భక్తిహీనులైన వారు ఏలుబడి చేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఎందుకని ఇదంతా నీవు చూస్తూనే మౌనముగా ఉండిపోయావు అన్నట్లుగా ఈ యొక్క హబక్కుకు దేవుని ఏం చేస్తున్నాడండి? ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేకమైన ప్రశ్నల చేత దేవుని సంధిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దేవుడు అంటూ ఉంటాడు కదా హబక్కుకుతో, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తారు ఈ మాట. అది నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే అర్థం ఏంటండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే అర్థమేంటి అని అన్న మాటలో కానీ భావాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే గనక ఆ మాటలో నుండి ఒక్క సమాధానమే, ఒకే ఒక మాట రకరకాల ప్రశ్నలు హబక్కుకు వేస్తున్నప్పటికీ,
రకరకాల ప్రశ్నల చేత దేవుని శోధిస్తున్నప్పటికీ ఒకే ఒక ఆన్సర్. ఏంటి ఆన్సరు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏ విధమైనటువంటి ప్రశ్నలు హబక్కూకు సంధించకుండా తన నోటిని బంధించాడు దేవుడు. ఈ యొక్క మాటతోనే హబక్కూకు ఒక సరైన సమాధానమును దేవుడు ఇచ్చాడండి. ఏంటి ఆ సమాధానం అంటే, ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉన్నారో, చెప్తారు ఈ మాట, నీతిగా జీవిస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఎలా ఉంటారంట? విశ్వాసము ద్వారా, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నీతిగా ఉన్నవారు విశ్వాస మూలముగానే జీవిస్తారు అన్నట్లుగా ఈ మాటలో ఉన్న అంతర్యాన్ని దేవుడు మనకు ఒక పాఠముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దీని నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనము నీతిగా ఉన్నట్లయితే గనక, ఎలాగంట? నీతిగా ఉన్నట్లయితే గనక మనలో ఏముండవో తెలుసా? ప్రశ్నలు అనేవే ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో కానీ నీతి లేనట్లయితే, యథార్థత లేనట్లయితే, భక్తి లేనట్లయితే, ప్రార్థనా జీవితం లేనట్లయితే గనక అప్పుడు మాత్రమే మనలో ఏమొస్తాయంట? చెప్పాలి, ప్రశ్నలు వస్తాయి. మనము నీతిగా కానీ, యథార్థంగా కానీ, భక్తిగా కానీ జీవించినట్లయితే గనక మనము మౌనంగా ఉంటాము, కానీ దేవుని ఎంత మాత్రము ప్రశ్నించనేరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతి అనుభవంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నాకు తోడై ఉంటాడని మౌనముగా విశ్వాసపు యాత్రలో మనము ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ ఎంత మాత్రము కూడా దేవుని మీద మనము సనగమన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు జనాంగము ఎందుకని దేవుని మీద సనిగారండి? ఎందుకని సనిగారు వాళ్ళు? ఎందుకని దేవుని ప్రశ్నించారు? ఎందుకని అరణ్యములో మమ్మల్ని చంపుతావా అన్నట్లుగా ఒక పక్కేమో దేవుణ్ణి, మరొక పక్క మోషేని కూడా వారు ప్రశ్నించారు. ఎందుకో తెలుసా? వారు భక్తిలో దిగజారిపోయారు గనక. చెప్తారు ఈ మాట, భక్తిలో దిగజారిపోయారండి. విశ్వాసంలో చల్లగిలిపోయారు. వారిలో ప్రార్థన జీవితం లేదు, దేవుని మీద విశ్వాసం అంతకన్నా లేదు. గనుకనే ఆ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనిగారంట. ఇటుపక్క మోషే మాట కూడా వారు వినలేకపోతూ ఉన్నారు, వినడం లేదు. ఎంత చెప్పినా మోషే మాటకు ఏమాత్రము కూడా వారు విలువనివ్వకుండా వారి యొక్క భక్తి జీవితంలో దిగజారిపోయారు. కనుకనే ఆ రీతిగా దేవుణ్ణి, మరొక పక్క మోషేని కూడా వారు ప్రశ్నించే స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే అరణ్యంలో వారు ఏమైపోయారంట? పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కానీ ఒక్కడు కూడా కానాన్లోకి ప్రవేశించలేకపోయారంట. ఎవరు వెళ్ళారంటే ఇద్దరు వ్యక్తులు. ఒకరేమో యెహోషువ, రెండవది కాలేబు. దేవునికి స్తోత్రం కలుగును గాక.